ఎక్కడ కూడా పగడ్బందీగా ఏర్పాట్లను తీసుకోవడం వల్ల ఓటర్లకు ఓ విశ్వాసాన్ని కల్పించిన వాళ్ళమైన ఓటర్లు వాస్తవమే కదా మరో 3 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మా జూబ్లీహిల్స్ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామనే మాటతో పాటు ఈ 200కు యూనిట్ ఏదైతే ఇస్తున్నామో కరెంటు అందుతున్నటువంటి లబ్ధిదారులు కానీ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు కానీ గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు రాళ్ళు మాకు రేషన్ కార్డు వచ్చింది కానీ చెప్పినటువంటి ఆలోచన ఓటు వేసినట్టు లబ్ధిదారులు కానీ అసంఘటిత కార్మిక రంగం ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళాతరుల ఓటు కానీ 500కి సిలిండర్ తీసుకునేటువంటి కానీ అక్కడక్కడ మాకు 2000 పెన్షన్ 4,000 చేయాల్సి ఉండే కదా అనేటువంటి మాట 25,000 కొత్త పెన్షన్ ఇవ్వాల్సి ఉండే అనేటువంటి మాట వచ్చినప్పుడు మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ ముఖ్యమంత్రి గారు అంటే ఆనాడు 2014లో ధనిక రాష్ట్రంగా ఉండి 70,000 కోట్ల అప్పుతో ఏదైతే సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టుకున్నాం 16,000 కోట్ల నిలువతో ముందుకు వచ్చినాం ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి నెలకు 6,000 వడ్డీ కట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం ఒకటి ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది మాట ఇచ్చిన దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం చెప్పడంలో కూడా మీ సఫలీకృతమైన మా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచార సరళిని కూడా మీరు గమనించారు వారి పాయింట్ మీరు చెప్తున్నారు ప్రభుత్వ పట్ల సానుభూతి ఉంది ప్రభుత్వం పై నమ్మకం ఉంది అందుకోసమే ఓట్లేశారని మీరు అంటున్నారు అయితే రవీంద్రరావు చెప్తున్న ప్రకారం అధికార దుర్వినియోగం పోలీస్ రాజ్యం నడిచింది మీ నాయకులు బీర్లా ఇలయ్య యాదవ్ శంకర్ నాయక్ వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు ఇక్కడ వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కూడా అయ్యాయి బట్టి విక్రమార్క గారు కాన్వాయ్లో మొత్తం నియోజకవర్గం అంతా తిరిగిన విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి మీరు మీ నియోజకవర్గానికి చెందిన వేములవాడ కార్యకర్తలు ఎర్రగడ్డ సెంటర్ల వద్ద చాలామంది మా ప్రతినిధులకు కూడా కనిపించారు ఏంటి అంటే మీరు ఒత్తిడి పెంచారా లేకుంటే సుభాష్ గారు చెప్తున్నట్టు డబ్బుల పంపిణీ కూడా జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం 2,500 క్లియర్ ఫిగర్ చెప్తున్నాను నేను ఒక్కొక్క ఓటర్కి 2,500 ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వారి నుంచి ఈ జవాబు కంటే ఇంకా మిగతా వేరే ఆశించడానికి అవకాశం కూడా లేదు మాకు ఎందుకంటే వారు అధికార దుర్వినియోగం అనడానికి అవకాశం ఉంటుంది పోలీసులు అడ్డు పెట్టుకొని పనిచేసినడానికి అవకాశం ఉంటుంది డబ్బులు పంచి గెలుస్తున్నారని చెప్పి అనేటువంటి వీరి నుంచి ఈ సమానం కంటే ఎక్కువ ఆశించడానికి ఏది లేదు ప్రజల ముందు ఇంతకు మించి వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువగా లేదనుకుంటున్నా కానీ వారి ఓటమిని వారు నిజాయితీగా అంగీకరించాలి అంటే మా పార్టీని ప్రజలు గుర్తిస్తలేరు అని చెప్పి అనేది వాళ్ళు మాట్లాడితే సహితం విజయాన్ని అందుకోవడము పరాజయాన్ని స్వీకరించడం కూడా రావాలి ఈరోజు ప్రజల మూడు కాంగ్రెస్ పార్టీ పట్టుది తెలంగాణలో అనేది ఈ ఎన్నికతోని కంటోన్మెంట్ గెలిచిన ఉప ఎన్నికల్లో ఈరోజు 2023 డిసెంబర్ 3 నాడు జరిగిన ఎన్నికల నుంచి కూడా చూస్తే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉందనేది మనకు రుజువవుతుంది ఈ ఎన్నికతో అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా